ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. దేవునికి స్తోత్రం. ప్రభు నామం పేరట వందనాలు తెలియచేసుకుంటున్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము యెహోవా హృదయంలో నొచ్చుకొనెను. దానికోసం ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృజించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వాక్యం కానీ చూసినట్లయితే యెహోవా అట నరుల యొక్క చెడుతనమును చూశాడు, నరుల యొక్క హృదయమును చూశాడు. చూడండి, వారి హృదయమును వారి యొక్క తలంపులను దేవుడు చూసినప్పుడు అవన్నీ కూడా చెడ్డగా ఉన్నట్టుగా దేవుడు చూశాడు. తండ్రి అయిన దేవుడు ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది అని కానీ మనం చూస్తే ఇదే అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనంలో చాలా బాధ కలిగించే ఒక సంఘటన ఉంది. అది ఏంటి అని కానీ మనం చూస్తే ఆనాడు మరి నోవాహు కాలంలో జలప్రలయం అయిపోయిన తర్వాత ప్రజలందరూ మరణిస్తారు. ఇక మిగిలింది ఎవరు అని కానీ మనం చూస్తే అక్కడ కేవలం నోవాహు కుమారులు, మరి కోడన్లు, ఆయన సంతానం, ఆయన కుటుంబం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ తర్వాత వారి నుంచి మరి భూమి విస్తరించటం మొదలు పెడుతుంది. వారి నుంచి అనేక మంది బిడ్డలు రావటం, వారి నుంచి అనేక మంది సంతానం రావటం, ఇవన్నీ జరిగి అనేక మంది మరి జన్మించటాన్ని చూసినాం. కుమార్తెలు కూడా జన్మించినప్పుడు చక్కని స్త్రీలు, మంచి మంచి బిడ్డలు జన్మించటం చూసినప్పుడు దేవుని కుమారులు అని రాయబడి ఉంటుంది. ఎవరు దేవుని కుమారులు? నరుల కుమార్తెలు దేవుని కుమారులు అని రాయబడి. దేవుని కుమారులు ఎవరు అని కానీ మనం చూస్తే దేవదూతలు అని మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంలో దేవుని కుమారులు ఎవరండి? దేవదూతలు. అంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ చూడండి, నరుల కుమార్తెలు చక్కని వారు, మరి దేవదూతలు వచ్చి వాళ్ళని చూసి వారిలో ఒక్కొక్కరిని వివాహం చేసుకున్నారంట. మీరు నమ్ముతారా? దేవదూతలు వచ్చి ఈ లోకంలో ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారంటే నమ్ముతారా? కానీ అది సత్యం, బైబిల్లో జరిగింది. చూడండి, అప్పుడంట దేవుడు అంటాడు 3వ వచనంలో, యెహోవా ఇలా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. వారు అక్రమం చేస్తున్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులు అన్నప్పుడు అది మీరు నేను అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎటువంటి వారమట? అక్రమము చేసేవాళ్ళం. మనలో క్రమం లేదు, మనలో అపరాధములు, మనలో పాపము, మనలో చెడుతనం, ఇవన్నీ చూసి దేవుడికి చాలా వేదన కలుగుతుంది అన్నమాట. చూడండి, దేవుని కుమారులు వారు ఇరువురు వివాహం చేసుకున్న తర్వాత వారికి పుట్టినటువంటి సంతానం కానీ చూస్తే వాళ్ళు ఇక్కడ రాయబడి ఉంటుంది 4వ వచనం, ఆ దినములలో నెఫీలీలు అనువారు భూమి మీద నుండి తర్వాతను ఉండిరి అని రాయబడి. నెఫీలీలు ఇంగ్లీష్లో నెఫీలియన్స్ అంటారు. వీళ్ళట బలాఢ్యులట. అంటే నరుల కుమార్తెలు దేవుని కుమారులు వివాహం చేసుకున్నప్పుడు వారికి జన్మించిన సంతానం ఎవరో తెలుసా? బలాఢ్యులు. అంటే వాళ్ళేమో దేవుని బిడ్డలు, వీళ్ళేమో చక్కని అమ్మాయిలు. వీళ్ళకి ఆ దేవదూతల యొక్క శక్తి, ఆ యొక్క అందం, ఆ యొక్క గొప్పతనం. నెఫీలీలు అంటే బలాఢ్యులు, ఇంగ్లీష్లో జైంట్స్ అని రాయబడి ఉంటారు. నరుల కుమార్తెలను వివాహం చేసుకోవటం దేవుడికి చాలా బాధ అనిపిస్తుంది. బలాఢ్యులు పుట్టారట వారికి. అందుకే చూడండి, గొలియాతును చూసినప్పుడు బైబిల్లో చాలా బలాఢ్యుడు, ఇంగ్లీష్లో హీ లుక్స్ లైక్ ఏ జైంట్ అని రాయబడి ఉంటుంది. జైంట్ అనగా బలాఢ్యులు, చాలా ఎత్తు. మరి మనకు తెలుసు దావీదు అలనాడు గొలియాతును చంపుతాడు. ఎలా చంపుతాడు? చిన్నవాడైన దావీదు అంత పెద్దవాడైన గొలియాతుని
మరి ఎలా చంపగలిగాడంటే మనకు తెలుసు అది ఒక పెద్ద కథ. రాళ్ళు తీసుకొని మరి వాటిని కొట్టినప్పుడు ఆయన తలకు తగిలి చనిపోతాడు. కానీ నిజానికి అలా కాకుండా ఉన్నట్లయితే గొల్యాతు చేతిలో దావీదు చాలా చిన్నవాడు, రే వాడు పిల్లోడా అని చెప్పి చాలా చులకనగా కూడా మాట్లాడతాడు. గొలియాతు బలాఢ్యుడు ఆయన. అందుకే ఎక్కడో నేను చదివాను, ఈ యొక్క నెఫీలీయుల సంతానము నుండే గొలియాతు వచ్చి ఉండవచ్చు అని చెప్పి అనటాన్ని మనం చూస్తాం. కాబట్టి వీళ్ళని చూసినప్పుడు దేవుని యొక్క మనస్సు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తాము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. యేసయ్య మన తండ్రి అయిన దేవుడు ఆది కాండంలో మొదటి 2 అధ్యాయాలు చదివినప్పుడు అక్కడ అన్ని సృష్టించినప్పుడు ఆయన అంటాడు, ఇది చాలా బాగుంది అంటాడు, చాలా మంచిది అంటాడు. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు కూడా బహుశా ఖచ్చితంగా అంటాడు ఆయన, ఇది చాలా బాగుంది అని చెప్పి. కానీ ఇది చూడండి, మనం 6వ అధ్యాయంకి వచ్చి నోవాహు కాలానికి వచ్చేసరికల్లా ఏమంటున్నాడు, నరుల హృదయం చెడ్డది అంటున్నాడు. మరి మొదట్లో మంచిది అన్నాడు, మరి నోవాహు కాలానికి వచ్చేసరికల్లా చెడ్డది అంటున్నాడు. ఆదాము నుంచి నోవాహు కాలానికి 10 తరాలు జరిగిపోతాయి, 10 తరాల జనరేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మాట అంటున్నాడు చెడ్డది అని చెప్పి. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలానికి నేనైతే ఇంకొక మాట వాడతాను, బహు చెడ్డది అని. ఇవాళ ఉన్న జనరేషన్లో చూస్తే నరుని హృదయం ఇంకా బహు చెడ్డదిగా ఉందండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏం చెప్పుకోవాలా మన గురించి? దేవుడు గొప్పగా మంచి చెప్పుకోవాలా. మరి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ గురించి మంచి చెప్పుకుంటున్నారా, చెడు చెప్పుకుంటున్నారా? లేక మిమ్మల్ని చూసిన దేవుడు మీ గురించి మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. ఇది చాలా వేదన కలిగించేటువంటి మాట, చాలా కష్టం కలిగించేటువంటి మాట. ఈ కార్యక్రమం చూస్తున్న నీలో నీ యొక్క చెడుతనం ఏ విధముగా ఉంది? గొప్పదిగా ఉందా, లేకపోతే నీ మంచితనం గొప్పదిగా ఉందా? మనం అనలైజ్ చేసుకోవాలి. ప్రభువా, నేను ఇంకా చెడ్డదానిగా ఉంటున్నానా, మంచిదానిగా ఉంటున్నా? నా హృదయం చెడు తలంపులతో ఉంటుందా, మంచిగా ఉంటుందా? తర్వాత అంటాడు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చూడండి, ఇందాకేమో నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు, ఇక్కడ అంటాడు హృదయము యొక్క తలంపులు, వారి ఊహ అంత చెడ్డది అంటలా. ఎల్లప్పుడు కూడా చెడ్డదేనంట, ఎల్లప్పుడు కూడా చెడ్డది. చాలా బాధ కలిగించే విషయం. చూద్దాం ఈ హృదయము ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయంలో కానీ చూస్తే 21వ వచనంలో, ఇప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచనలట వారి బాల్యము నుండే చెడ్డది. ఇక దేవుడు ఒక డెసిషన్కి వచ్చాడు, ఇక నేను భూమిని శపించను. అలనాడు నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బలిపీఠం కట్టించి దేవునికి బలి అర్పించినప్పుడు అక్కడట యెహోవాకు ఇంపైన సువాసన నాగ్రానించి, నాకెంతో నచ్చుతుంది ఈ మాట. అంటే ఆ బలిని, ఆ రోజున బలిని కోరేవాడు దేవుడు. ఆ బలిని ఆయన, ఆ వాసన, అది కాలుస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఆ క్రొవ్వినటువంటి ఆ వాసన ఆయనకు బాగా నచ్చింది. ఆయన ఇంపైనటువంటి సువాసనని నాగ్రానించి సంతోషపడతాడు. వెంటనే అంటాడు, ఇక మీదట నేను నరులను శపించను. కారణం ఏంటంటే వారి హృదయము, వారి ఆలోచనలు బాల్యము నుండే చెడ్డవి. అందుకే చూడండి, బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పండి. చాలామంది తల్లిదండ్రులు అంటాడు, వాడు చిన్న పిల్లాడండి, వాడికి ఏం తెలుసు, ఆ చిన్న పిల్లండి ఏం తెలుసు. నేను చాలా వింటూ ఉంటా, కానీ నేనైతే దానికి మరి నిజమే దేవుడు అంటున్నాడు ఇక్కడ, బాల్యం నుండి చెడ్డది కాబట్టే దేవుడు అంటాడు బాలుడు నడవలసిన త్రోవని నేర్పమంటాడు. మీరు నేర్పించకపోతే చెడ్డది కాదు, బహు చెడ్డది అయిపోతుంది. ఇలాగా దేవుడు ఈ హృదయం యొక్క తలంపులు. యోబు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మన అపమిత్రుడు కదా అంటున్నాడు. యోబు అంటాడు, నరుని యొక్క హృదయము చెడ్డది, చెడ్డవాడును నీళ్లు త్రాగువాడును
హేయుడును. ఈ మాటలన్నీ ఇలా మనం యోబు గ్రంథంలో ఇంకా కొన్ని వచనాలు కానీ చూస్తే అలాగే కనిపిస్తాయి. అంటే నరుని హృదయము చెడ్డది అన్న విషయాన్ని ఇక్కడ మనం బాగా గమనించాలి. అలనాడు దేవుడు అంటున్నాడు, వారి ఆలోచనలు చెడ్డవి, వారి ఊహ అంతా చెడ్డది. ఊహ, మనిషి యొక్క ఆలోచన చాలా చెడ్డదిగా ఉంటుంది. చూడండి, ఒక్కోసారి చెడు తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ మీద చెడు తలంపులు, నీ మీద నీకు చెడు తలంపులు. ఒక్కోసారి నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, నాతో అంటారు, అమ్మ మా ఆలోచనలు చాలా చెడ్డగా ఉంటున్నాయి, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా నాకు అది కావాలి ఇది కావాలని శారీరకమైనటువంటి ఆలోచనలు నాలో ఎక్కువగా, శరీర వాంఛ పెరిగిపోతుంది, శారీరక సంబంధమైన ఆలోచనలు, ఊహలు ఎక్కువైపోతున్నాయి. నిజమే, ఎందుకు ఎక్కువ అవుతాయో తెలుసా? నీ ఆలోచనలలో దేవుడు లేడు కాబట్టి, నీ తలంపులలో దేవుని వాక్యం లేదు కాబట్టి సాతాను నీ ఆలోచనలని, నీ తలంపుల్ని దొంగిలించేసి నిన్ను చెడ్డ వ్యక్తిగా మార్చటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ నీలో లేని ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నరుల యొక్క తలంపులు, ఊహ అంతా ఎల్లప్పుడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 24 hours ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇది చాలా విచారించాల్సిన విషయం. మన దేవుడు మన విషయంలో ఇలాంటి సాక్ష్యం ఉండకూడదు. మనకు గొప్ప సాక్ష్యము కలిగిన బిడ్డలుగా జీవించాలి. చూడండి, కీర్తనలు రాస్తూ 51వ అధ్యాయంలో 5వ వచనంలో దావీదు అంటున్నాడు కదా, ఇక్కడ ఏ సందర్భంలో అంటాడో తెలుసా? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత తను ఈ యొక్క నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఈ మాట అంటున్నాడు. తప్పు చేశాడు కాబట్టి ఈ మాట అంటాం చూస్తాం. 5వ వచనంలో అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. అంటే నరుని యొక్క హృదయం చెడ్డది దేనికి అంటే ప్రైమరీలీ కానీ చూస్తే పాపములో పుట్టడం వలన, పాపంలోనే తల్లి మరి గర్భము ధరించటం వలన మనం పాపులం. చాలామంది అంటారు మేము పాపులం కాదంటారు, పాపి అని అనొద్దు అంటారు, నేనేం పాపం చేశాను అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలాడు, ఈ యొక్క మాటలు జాగ్రత్తగా ఆలోచించేస్తారు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో వాడు దేవుని సంబంధి కాడు అంట. దేవుని మూలముగా జన్మించాలి. అందుకే యేసయ్య కాలంలో మారు మనస్సు పొందండి, యోహాను అంటాడు మారు మనస్సు పొందండి అంటాడు. ఎందుకంటే మన జన్మ పాపముతో ఉంది కాబట్టి, దేవుని సంబంధిగా పుట్టనటువంటి వాడు అపవిత్రుడుగా ఉంటాడు అని మన వాక్యంలో చూస్తాం. చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. మనము కానీ ఒకసారి దేవుని మూలముగా మరలా జన్మిస్తే, ఈ చెడుతనముతో హృదయంలో ఎక్కువ చెడ్డ ఆలోచనలో, చెడ్డ ఊహలతో బ్రతికేటువంటి మనకి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనమట దేవుని మూలముగా పుట్టాలి, దేవుని మూలముగా జన్మించాలి. మీరు అనుకోవచ్చు, అమ్మ మరి మేము ఇలాగా జన్మించాం కదా, మా హృదయ ఆలోచనలు తప్పు కదా, మరి మా గర్భంలోనే పాపంతో పుట్టాం కదా, మరి ఇక మేము పాపులమేనా లేదు అని అంటారు. కానీ లేదు, దానికి ఒక మార్గం ఉంది. అదే యేసయ్య అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ మార్గం ఏంటి అంటే దేవుని మూలముగా పుట్టటం. ముందేమో తల్లిదండ్రుల మూలంగా మనం పుట్టాము, కానీ మన పుట్టుకంతా ఎలా ఉంది? చెడుతనంతో ఉంది, ఊహ అంతా కూడా చెడ్డదిగా ఉంది. కాబట్టి ఇక మనకు మరో మార్గం ఉంది. ఏంటో తెలుసా? అది ఈ యొక్క చెడుతనంని బయటికి రావాలంటే దేవుని మూలముగా జన్మించాలి. అది అంటాడు చూడండి, ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను, పరిశుద్ధాత్మ మూలముగాను మనము జన్మించాలి. అదే మారు మనసు. చాలామంది మారు మనసు పొందుతారు, బాప్తిస్మం కూడా పొందుతారు. గతంలో చాలాసార్లు చెప్పాను నేను, ఆత్మ మూలముగా కూడా మనము జన్మించాలి. అందుకే ఇక్కడ చూడండి, ఈ యొక్క సందర్భాలు చూసుకున్నప్పుడు దేవుడికంట బహు వేదన కలిగింది. మనిషిని చూసి ఏంటి పరిష్కారం ఏంటి, వీళ్ళ హృదయం ఎంత చెడ్డదైపోయింది అని చెప్పి దేవుడు ఎంతో వేదన పడతాడు. మత్తయి సువార్తలో చూడండి 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే కదా వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? నరుని హృదయం చెడ్డది అంటే ఏముంది ఆ హృదయంలో అని కానీ మనం చూస్తే ఇక్కడ రాయబడిన దురాలోచనలు, ఇందాక చెప్పాడు ఊహ అంతా కూడా చెడ్డదే, తలంపులన్నీ కూడా చెడ్డయ్యే. చూడండి, మనం ఏది చేయాలన్నా ముందు మన చేతులతో చేయమండి. మొదటగా ఆలోచన హృదయంలోకి వస్తుంది. కాబట్టి హృదయ ఆలోచనలు దేవుని వశంలో ఉంచుకోవాలి.
మన ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా దేవుని వశంలో ఉంచుకోవాలి. చూడండి, యేసయ్య జన్మించినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఎందుకు అంటాం తెలుసా? మన ఆలోచనలన్నీ సరి చేయగలడు ఆయన ఆలోచన చేస్తాడు మంచిగా. ఆయన బిడ్డల్ని కూడా సరైన ఆలోచనలో నడిపించగలడు. కాబట్టి మన తలంపులు, ఈ ఆలోచనలన్నీ కూడా ఆయనకు అప్పగించాలి. ఎందుకంటే నరుని యొక్క హృదయం చెడ్డది. చెడ్డ ఆలోచనలు వస్తాయి, దురాలోచనలు వస్తాయి. ఏమిటి ఆ దురాలోచనలు? ఏమిటి అనగా చూస్తే నరహత్య చేయాలి, వ్యభిచారాలు చేయాలి, తర్వాత దేవదూషణ, వేష సాంగత్యం, దొంగతనము, అబద్ధములు, ఇవన్నీ దురాలోచనలు. వస్తున్నాయి ఎటువంటి ఆలోచనలు మీకు? దొంగతనం చేయాలి, నేను ఎక్కడ ఏది ఉందా దోచుకుందాం, వ్యభిచారం చేయాలి, చాలా చెడ్డ ఆలోచన అది బహు భయంకరమైన ఆలోచనలు. నీ శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఆలోచన. నీ శరీరం ఏమో దేవుని దేవాలయం, నీ హృదయము ఆయన యొక్క సింహాసనం, ఆయన ఉండాలని ఆశపడుతుంది. నీ శరీరం అంతా మరి భ్రష్టపట్టిపోయి మరి చెడుగా తయారైపోయి వ్యభిచారంతో శరీరం బాడీ అంతా పాడు చేసుకుంటుంటే దేవుడు వచ్చి ఆ హృదయంలో ఉండడు. ప్రియులారా, దేవుడికి ఎటువంటి హృదయం కావాలో తెలుసా? విరిగి నలిగిన హృదయం కావాలి, ఆయనని వెతికే హృదయం కావాలి, ఆయన్ని ప్రేమించే హృదయం కావాలి. కాబట్టి వ్యభిచారం కానీ చేస్తున్నట్లయితే మీలో ఎవరైనా ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యభిచారం వలన నా పరువు పోతుంది, నేను సొసైటీలో విలువలేని జీవితం జీవిస్తున్నాను. అనేక మంది ఈ రోజున వ్యభిచారమే ఒక వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అది ఎంతో విచారకరమైనటువంటి, చాలా యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలు దాన్నే వృత్తిగా ఎన్నుకొని కూడా జీవిస్తున్నారు. చాలా బాధ కలిగించేది. తోటి సహోదరిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మిమ్మల్ని బతిమలాడి చెప్పుకుంటున్నాను. ఒక్కసారి దేవుని వైపు మీరు చూసినట్లయితే మీ శరీరాలను మీరు బాగు చేసుకోగలరు. ఎందుకంటే మరలా మీరు దేవుని మూలముగా జన్మిస్తే మీరు ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఒక్కసారి మీ ఆలోచన మానుకోండి. ఆ హృదయ ఆలోచన మంచిది కాదు. అలాగే అబద్ధాలు చెప్పటం, అలాగే దేవదూషణ చేయటం, ఇవన్నీ కూడా హృదయం నుండే వస్తాయట. ఇవన్నీ చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, ఆయన 6వ వచనంలో, తాను భూమి మీద సృష్టించిన నరులను సృజించినందుకు యెహోవా సంతాపం నొందెను. యెహోవా నొచ్చుకున్నాడు. ఎందుకు? మనల్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు, మనల్ని బట్టి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపగా ఆయనకు విరోధి ఆయను. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నొచ్చుకున్నాడు. ఆ నొచ్చుకొని తర్వాత ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖించారు. చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు చేసేయని చెడ్డ పనులే. కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఆయన వారికి విరోధి ఆయను. ఇవాళ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ దేవుడే నీ పక్షాన లేకపోతే నీకెంత విరోధం ఉంటుందో తెలుసా? సొసైటీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎనిమీస్ ఎక్కువైపోతారు. దుష్టత్వం, సాతాను ఎక్కువ అనే జీవితంలో ఎక్కువ సాతానే ప్రభావం చూపిస్తుంది. ఇవాళ మేమున్నామంటే ఉదయ కాలం నుంచి కూడా దేవునికి సమర్పించుకుంటాం, ప్రభువా నీవే అధికారిగా ఉండు. ఇంకా సాతాను మా మీద ఏ విధమైన అధికారం చెలాయించటానికి అవకాశం ఇవ్వటల్లా. కారణం ఏంటంటే ఆ దేవుణ్ణి నింపుకొని ఉన్న హృదయంలో. కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి నాకు విరోధి ఎవరు? మరి దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేకపోతే నీకు విరోధంగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించి. ఎందుకంటే నరుల చెడుతనంను చూసి ఆయన సంతాపపడ్డాడు. కాబట్టి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు, ఆయన బాధపడ్డాడు, నరులను సృజించినందుకు వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. ఇవాళ సృష్టించాడు దేవుడు. ఆకాశంను బట్టి ఆయన నొచ్చుకోవటలా, భూమిని బట్టి ఆయన నొచ్చుకోవటలా, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి నొచ్చుకోవటలా, జంతువులను బట్టి నొచ్చుకోవటలా. కానీ నిన్ను బట్టి, నన్ను బట్టి మాత్రం ఆయన ఖచ్చితంగా నొచ్చుకుంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన ఖచ్చితంగా నొచ్చుకుంటున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించేసి, ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, ఆయన హృదయము దుఃఖముతో ఉన్నట్టుగా, ఆయన నొచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. పౌలు కూడా రాస్తూ ఎఫెసీయులకి 4వ అధ్యాయంలో చివరిగా ఒక మాట చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయంలో
30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడైతే దేవుడు నొచ్చుకుంటాడో పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ మన నుంచి దూరం అవుతుంది. చూడండి, చాలామంది నన్ను అడుగుతారమ్మా, దేవుని ఆత్మ పొందుకోవటం ఎట్లాగా అని. నువ్వు దేవుని మూలముగా ఎప్పుడైతే జన్మిస్తావో, ఆత్మ మూలముగా ఖచ్చితంగా జన్మించినప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దాన్ని దుఃఖపరచకూడదు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకము, నీ ఆత్మ నా నుంచి తీసివేయ. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, నీవు మాత్రం మరి హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. ఈరోజు ఆలోచించే, ప్రభువా నన్ను బట్టి నువ్వు నొచ్చుకుంటున్నావేమో, నన్ను బట్టి నీ హృదయం గాయపడిందేమో, నా క్రియల వలన, నా పనుల వలన, నా తలంపుల వలన, హేయమైనటువంటి నా ఆలోచనల వలన, నా ఊహ వలన నేను గాయపరిచి ఉన్నానేమో ప్రభు. ఖచ్చితంగా తండ్రి ఈ సమయంలో నేను అడుగుచున్నాను, నన్ను క్షమించు తండ్రి. తండ్రి నన్ను క్షమించు. ఆయన ఒక్కసారి ఆయన సన్నిధిలో మోకరిస్తావా? ఒక్కసారి ఆయనను అడుగుతావా? ఎందుకంటే ఆయనకి నీవు కావాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు, ఆయనకి నువ్వు అవసరమై ఉన్నావు. ఆయన తన కౌగిల్లో దాచుకోవాలనుకుంటున్నాడు. ఆయన తన చేతిలో ఆయన నీ యొక్క రూపాన్ని చెక్కుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్నా మీరు మరి ఆయన హృదయంలో దేవుడు నొచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్టి అవకాశం మనం ఇవ్వకుండా ఆలోచనలన్నీ మార్చుకొని, తలంపులన్నీ మార్చుకొని, హృదయ ఆలోచనలు మార్చుకొని ఒక్కసారి ఆయన వైపు చూసినట్లయితే ఆయన ఈ రోజున నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. నువ్వు కావాలని కోరుకుంటున్నావు, ఆయన కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఒకవేళ అట్టివారుగానే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ఒక్కసారి మోకరించినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. నరుల హృదయంను బట్టి నీవు నొచ్చుకున్నావు, వారి చెడుతనమును బట్టి, వారి ఊహను బట్టి, వారి ఆలోచనలు బట్టి నువ్వు ఎంతగానో వేదన పడ్డావు. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఒక్కసారి క్షమించండి. ఎవరైతే ప్రభు నీ యొద్దకు వస్తారో వారిని క్షమిస్తానని చెప్పావు. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని క్షమిస్తానని చెప్పావు. ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న విశేష ప్రజానికాన్ని ఒక్కసారి మీరు క్షమించండి తండ్రి. వారి పక్షాన నేను ప్రార్థిస్తున్నాను. దయ ఉంచి ప్రభువా మీరు క్షమించండి, హృదయ ఆలోచనలు మార్చండి, తలంపులు మార్చండి, మంచి ఆలోచనలు దయచేయండి ప్రభువా. ఆలోచన కర్తవ్యం నీవే కాబట్టి ఆలోచనలతో బిడ్డల్ని ప్రభు ఆవరించండి తండ్రి. అరికాలు మొదలుకున్నాడు నెత్తి వరకు నీవే దయ చూపించండి, క్షమించండి, కృప చూపించమని తండ్రి. కార్యక్రమం చూస్తున్న బిడ్డలు ఎవరైనా బిడ్డలు నిజంగా మారు మనసు పొందాలి, నేను దేవుని మూలముగా నేను జన్మించాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారి హృదయాల్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, గాయములు మాన్పండి, వారికి ఉన్న బలహీనతలు తీసివేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఎయిడ్స్తో బాధపడుతున్నారో, ఎవరైతే మరి బీపీ షుగర్లతో బాధపడుతున్నారు, ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వారందరి కోసం నీ బిడ్డగా తండ్రి, నీ సేవకురాలుగా వారి పక్షాన తండ్రి ప్రార్థిస్తున్నాను. వారికి సహాయం చేయండి. మీరే మీ దక్షిణ హస్తముతో వారిని ముట్టండి, స్వస్థపరచమని, చెడు తలంపులు తీసివేసి మంచి ఆలోచనలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రత్యేక ఉపవాస కూడికలు ప్రతి నెల మొదటి శనివారం మరియు మూడో శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం అమ్మ కళ్యాణ మంటపం, సున్నబట్టీల్ సెంటర్, మొగల్ రాజ్పురం, విజయవాడ. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ గారు మరియు సిస్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారు. మీ స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడను. అడ్రస్ ఏఈ మిషన్ కాంపౌండ్, నల్లగుంట, గొల్లపూడి, విజయవాడ. వివరములకు 8855655892, 8855655894. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. సహోదరా, సహోదరి, రండి కలిసి దేవుని ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, బలమైన ప్రార్థన, పరిపూర్ణమైన సత్యవాక్యం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్ దాస్. ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలు ఇచ్చెదరు,
మరియు సిస్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారు. యేసయ్య అంటాడు, మీకు ఇవి కావాలని మీకు తండ్రికి తెలుసు. మా ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కోల్డ్ స్ప్రింగ్ హార్వెస్ట్ చర్చ్, పుష్ప హోటల్ సెంటర్, AS రామారావు రోడ్, కస్తూర్బాయిపేట, విజయవాడ. బస్ రూట్ నంబర్ 5. మా రెండో ఆరాధన ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. స్థలం సెయింట్ పాల్స్ పబ్లిక్ స్కూల్, ఏఈ మిషన్ కాంపౌండ్, నల్లగుంట, గొల్లపూడి, విజయవాడ. మా ఫోన్ నంబర్లు 8885565892 మరియు 9290384818.